ఏంటి మాధవ్ అలా చూస్తున్నావు? ఎందుకు భూమి నన్ను ప్రేమించావు? పెళ్ళైన ఇన్ని రోజులకి ఆ అనుమానం ఎందుకొచ్చింది? నీకంత డబ్బుంది, బాగా చదువుకున్నావు, పోయి హోటల్లో వంట చేసుకునే నేనే దొరికానా ప్రేమించడానికి? మనసు తీసుకునే నిర్ణయాలకి మనుషులతో పనుండదు మాధవ్. మనసుకి ఎవరు ఎందుకు నచ్చుతారో కారణాలు ఎవరూ చెప్పలేరు. హోటల్లో నిన్ను చూడగానే నాకు నువ్వు నచ్చావు. ఆ చిన్న ప్రయాణంలో కలిసి బతికితే నీతోనే బతకాలి అని అనిపించింది. అందుకే అమ్మా నాన్నలతో గొడవపడి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాను. తప్పు చేశానని నీకెప్పుడు అనిపించలేదా? బాగున్నప్పుడు నేను చేసింది కరెక్టు, బాగోలేనప్పుడు నేను చేసింది తప్పు అని ఎలా అంటాననుకున్నావు మాధవ్? ప్రేమ అనేది ఏర్పడిన తర్వాత అది ఎంత కష్టమైనా నష్టమైనా తప్పు చేశామని ఎవరూ అనుకోరు. అలా అనుకుంటే అది ప్రేమే కాదు. అవును, నువ్వు బాగా చదువుకున్నావు కదా? అవును. ఎంత బాగా? ఎంత బాగా అంటే ఏఐ డేటా సైన్స్ చేశాను. అంటే అంటే ఎలా చెప్పాలి? అందుకే అడిగాను, బాగా అంటే ఎంత బాగా అని. చాలా బాగానా? చాలా చాలా బాగానా? చాలా చాలా బాగా చదువుకున్నాను. మరి అంత చదువుకున్నప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది కదా? వస్తుంది, కానీ దానికి ల్యాప్టాప్ అని అదని ఇదని చాలా కావాలి. ల్యాప్టాపా? అదుంటే ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. అవునా? ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, ఊరికే అడుగుతున్నాను.